Every action there is an equal and opposite reaction. కర్మకు ప్రతిచర్య. నువ్వు చేసినది తిరిగి వస్తుంది. అదే కర్మ సిద్ధాంతం. నువ్వు చేసిన మంచి చెడులే నీకు సుఖ దుఃఖాలే నీకు వస్తాయి. ఈ జన్మలో లేదా గత జన్మలో. గత జన్మను మనం చూసుకోలేము. ఈ జన్మలో నువ్వు ఎన్ని పాపాలు చేసినావు, ఎన్ని కర్మాలు చేసినావు, ఎంతమంది బాధపెట్టావు గుర్తు తెచ్చుకో. కాబట్టి నువ్వు ఈరోజు కర్మ అనుభవిస్తావు. అదే కర్మ సిద్ధాంతం. కాబట్టి ఇక నుంచి ఎవరిని బాధ పెట్టకు. అకారణంగా నేను వాడు తిట్టిండు కొట్టచ్చు. ఒళ్ళు బలిసి ఒళ్ళు మదమెక్కి కొట్టితే తిరిగి వస్తుంది. అట్లా వాడు తప్పు వేస్తే విధంగా అది వేరు. ఏ తప్పు లేకుండా రోడ్డు మీద వెళ్ళి కుక్కను కొట్టడం, ఆవును కొట్టడం, మనకన్నా చిన్నోళ్ళు కదా, మనకన్నా బలహీనుడు, డబ్బు లేదని కొట్టడం, ఇలాంటివి కర్మను పోగు చేసుకోకండి. కొత్త కర్మ అనుభవించుకోకండి. మంచిగా బతకండి. గతాన్ని మార్చలేము. గతాన్ని అనుభవించేస్తుంది. చేసిన కర్మ అనుభవించేస్తుంది. కొత్త కర్మలు చేయకండి. భవిష్యత్తు బాగుంటుంది. ఇది ప్రకృతి సత్యం. ఇది ప్రకృతి నియమం. ఇది